హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకునే విధంగా గ్రేడ్ 2 కేటగిరీకి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో మనకి జస్ట్ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. వన్స్ మనం ఈ జాబ్ని గెట్ చేస్తే ప్రతి నెల శాలరీ అనేది 50 నుంచి 60 వేల రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అసలు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అయితే అఫీషియల్లీ మనకి ఏప్రిల్ 20వ తారీఖున ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి పోస్ట్ నేము అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2. ఇది మనకి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి పోస్టు. సో ఇక్కడ వివరాలను క్లియర్గా అయితే చూడొచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది తెలంగాణ వాళ్ళతో పాటు. సో దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా వీడియో ముందుకు వెళ్ళే కొద్ది మీకు నేను చెప్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని 1 by 1 చూద్దాం. వన్స్ మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటుందని మెన్షన్ చేశారు. అప్లై ప్రాసెస్ అయితే ఏప్రిల్ 27వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అలాగే అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మే 25 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లు మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. వీటికి అప్లై చేయడానికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ అండ్ శాలరీ వివరాలను ఒకసారి చూద్దాం. సో వన్స్ మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వివరాల్లోకి వెళ్తే నోటిఫికేషన్ అయితే 20 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ కనీసం అయితే 18 సంవత్సరాలు ఉండాలి, అంటే మినిమం ఏజ్ 18 years. ఇక మ్యాక్సిమం గరిష్టంగా చూసుకుంటే 34 సంవత్సరాలు ఉండాలి, అంటే మ్యాక్సిమం ఏజ్ 34 years వరకు అప్లై చేయొచ్చు. ఇక శాలరీ అంటారా, మనకి శాలరీ చూసుకుంటే 45,960 రూపాయల నుంచి 1,24,150 రూపాయల మధ్యలో అలవెన్సెస్ని బేస్ చేసుకుని వేరీ అవుతుందని చెప్పారు. రఫ్లీ మనం ఒక 50,000 to 60,000 శాలరీ అనేది ఇనీషియల్గా అంటే జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో రిజర్వ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. లైక్ SC, ST, OBC ఎవరైతే కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అవి ఒకసారి చూస్తే ఏజ్ రిలాక్సేషన్స్లో మనకి SC, ST, BC అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 years అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఈ వివరాలను చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మీకు నేను ఒక పాయింట్ హైలైట్ చేశాను ఇనీషియల్లీ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు చెప్పే టైంలోనే. సో ఆ పాయింట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో వన్స్ మనం పాయింట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ అని చెప్పేసి సెక్షన్ 2లో మెన్షన్ చేశారు. ఈ పాయింట్ని క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే అప్లై చేసేవాళ్ళు హీ అయినా షీ అయినా, అంటే మేల్ క్యాండిడేట్ అయినా ఫిమేల్ క్యాండిడేట్ అయినా సరే ఇండియన్ సిటిజన్ అయితే చాలు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. స్పెసిఫిక్గా తెలంగాణ వాళ్ళే అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఇక్కడ చూసుకుంటే ఎడ్జ్ అనేది తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అంటే లోకల్ ప్రయారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జామ్ అనేది ఒక 100 మార్క్స్కి జరిగింది అనుకుందాం. 100 మార్క్స్కి ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది తెలంగాణ వాళ్ళు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ప్రాబబ్లీ 90 మార్క్స్ వచ్చినాయి మీకు. అదేవిధంగా నేను ఆంధ్రప్రదేశ్ అనుకుంటే నాకు కూడా సేమ్ 90 మార్క్సే రావడం అయితే జరిగింది. ఆ టైంలో చూసుకున్నట్లయితే చాలామంది రోస్టర్ పాయింట్స్ అవి ఇవి అనుకుంటారు. అక్కడ ఏమీ వర్కౌట్ అవ్వవు. లోకల్ ప్రయారిటీ కింద 90 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంది, తెలంగాణ వాళ్ళకి. అదే ఆంధ్రప్రదేశ్ అయ్యండి నేను కాంపిటీషన్ నుండి జాబ్ గెట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీకు 90 మార్క్స్ వస్తే నాకు 91 మార్క్స్ రావాలి, మీకు 91 వస్తే నాకు 92 రావాలి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. హైయెస్ట్ మార్క్స్ వస్తేనే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొక విషయం అదేంటంటే ఈ జాబ్ గెట్ చేయడంతో పాటు మనం జాబ్ చేయాల్సింది కూడా తెలంగాణలోనే, ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఇవే ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్, అంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి. వన్స్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ని క్లియర్లీ చదువుతాం చూడండి. మస్ట్ ప్రాసెస్ బేసికలీ ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పారు. అంటే దీని అర్థం ఇక్కడ మనకి చాలా సింపుల్గా అంటే క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అక్కడ కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఆ విధంగా మనం ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోగలం. వన్స్ మనం అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి మెన్షన్ చేసింది అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు అని చెప్పేసి.
ఈ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజుని ఓసీ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు. అలాగే 500 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు. ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్. ఇది కాకుండా మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇంకొక 80 రూపీస్ అయితే ఉంటుందని చెప్పారు. ఇది మనకి వన్స్ మనం సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ కూడా మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పారు. అది మనకి ఆన్లైనా ఆఫ్లైనా అనేది తర్వాత డిసైడ్ అయితే అవుతుంది. అంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని కంప్యూటర్ బేస్డ్ టెస్టా లేదా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ ఎగ్జామ్ పేపర్లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే. అండ్ ఆల్సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం అండ్ నిజామాబాద్ ఎగ్జామ్ సెంటర్స్కి ఇచ్చారు. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ అయితే చేద్దాం. వన్స్ మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే రిటన్ ఎగ్జామినేషన్ ఉందో నేను చెప్పినట్లు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్తోనే ఉంటుంది. అండ్ ఆల్సో రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ని పేపర్ 1 అండ్ పేపర్ 2 కింద డివైడ్ చేయడం అయితే జరిగింది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటే పేపర్ 2లో కెమిస్ట్రీ ఉండడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టోటల్గా చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ అనేవి 300 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని క్యారీ చేస్తుందని కూడా మెన్షన్ అయితే చేశారు. పేపర్ 1కి సంబంధించి 150 క్వశ్చన్స్ అండ్ పేపర్ 2కి సంబంధించి 150 క్వశ్చన్స్ అండ్ ఆల్సో పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 కూడా 150 మార్క్స్. టైం చూసుకుంటే పేపర్ 1కి 2.5 గంటలు అంటే 150 నిమిషాలు, పేపర్ 2కి 2.5 గంటలు అంటే 150 నిమిషాలు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ విధంగా ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక మీరు డీటెయిల్డ్గా సిలబస్ చూడాలంటే డీటెయిల్డ్గా కూడా ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేది కూడా మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లియర్లీ మెన్షన్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు క్లియర్లీ చదవచ్చు. సో ఓవరాల్లీ మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను మీకు అనిపించినా లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపించినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఆల్సో ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.